అండ్ పుష్ప అంటే సార్ మనం ఇప్పుడు టాలీవుడ్లో బిగ్ ప్రాజెక్టులు అంటే ఒక పుష్ప, ఒక దేవర అండ్ మన అదే గేమ్ చేంజర్ ఇవన్నీ చాలా అంటే అండ్ కల్కి ఇవన్నీ బిగ్ ప్రాజెక్టులు అండ్ వెయిట్ చేస్తున్నాయి, రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ సినిమాలు. అండ్ పుష్ప కూడా మంచి క్రేజ్తోనే ఉంది సార్. ఎలా ఉండబోతుంది అనుకుంటాను పుష్ప ది రూల్? ఎందుకంటే ఈ 4 ప్రాజెక్టులు కూడా చెప్పి 4 ప్రాజెక్టులు దమ్మున్న డైరెక్టర్లు. పుష్ప సుకుమార్ని గురించి చెప్పక్కర్లేదు. సో డెఫినెట్గా కాకపోతే ఒక రికార్డ్ బ్రేక్ చేయాలి పుష్ప. ఇంతవరకు పార్ట్ 1ని మించి పార్ట్ 2 ఎప్పుడు లేదు. పార్ట్ 1 మించి పార్ట్ 2 సక్సెస్ అవడం ఎప్పుడు హిస్టరీలో లేదు, ఏ లాంగ్వేజ్లో లేదు. ఎప్పుడు పార్ట్ 1 కన్నా పార్ట్ 2 కొంచెం తగ్గే ఉంటుంది. కానీ ఈ ఇది మన సుధాకరు ఈ పుష్ప అని ఆ రికార్డును బ్రేక్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంది డైరెక్టర్. హీరో పాయింట్ కన్నా డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్. డైరెక్టర్ తెలుసు తను ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒక సక్సెస్ తర్వాత అదే పేరు మీద సీక్వెల్ తీస్తున్నప్పుడు ప్రజల్లో దాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తారు, అదే గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి. సో దాన్ని మించి దాన్ని దాటి హైప్ రావాలంటే దానికి ఏమేమి చెయ్యాలి అని ఆలోచిస్తారు డెఫినెట్గా. ఆ సక్సెస్ మైకంలో కాకుండా ఆ సక్సెస్ని జాగ్రత్తతోటి సక్సెస్ దృష్టిలో పెట్టుకుని దీన్ని మించి చేయాలంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే సెన్సిబుల్ డైరెక్టర్ కనుక ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేసే పద్ధతిలో తీస్తాడు అని. కల్కి ఎప్పటి నుంచో చేస్తాడో నగిషి దాన్ని చెక్కి చేస్తాడు. ఇంకోటి మనది ప్రభాస్ది ఇంకో సినిమా, ఇప్పుడు రామ్ చరణ్ది. డైరెక్టరు మామూలుడు కాదు అసలు. వాళ్ళ సౌత్ ఇండియా తెలుగు సినిమాలు వెళ్తూ రాజమౌళి తెలుగు సినిమాలని అంతర్జాతీయంగా తీసుకెళ్ళటానికి ముందు సౌత్ ఇండియాని ప్రపంచ పటంలో నిలబెట్టింది శేఖర్. ఏమంటే మన శేఖర్ తర్వాతే అసలు మన సినిమాలు దేశ అంతకుముందు రజనీకాంత్ హీరోని బట్టి ఉండేవి. శంకర్ వచ్చినాకే డైరెక్టర్ని బట్టి ఇంకా దేశాలకు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళింది. సో ఆ తర్వాత రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళాడు అక్కడికి. అతను సౌత్ ఇండియాలో తమిళ ఇండస్ట్రీని తీసుకెళ్ళాడు. సో అలాంటి డైరెక్టర్ చేతిలో ఉంది. అతను పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఇండియన్ మొదలెడుతున్నాడు, దానికన్నా ముందు వెళ్ళబోయే సినిమా ఇది. సో పెద్ద సెన్సేషన్ చేయడానికి డబ్బులు ఖర్చుకు కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు, వెనకాడాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ కనుక. సో ఖచ్చితంగా అది. సో ఈ ఎక్స్పెక్టెడ్ సినిమాలు ఇవన్నీ బాధ్యత కలిగిన వాళ్ళ చేతిలో ఉంది కనుక 4 బాధ్యత లేని డైరెక్టరు, బాధ్యత లేని నిర్మాణమో కాదు. అక్కడ అదృష్టం. ఈ 4 ప్రాజెక్ట్స్ కూడా బాధ్యత కలిగిన నిర్మాతలు, బాధ్యత కలిగిన హీరోలు, బాధ్యత కలిగిన డైరెక్టర్లు, క్రియేటివ్ సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్ కనుక తప్పటడుగులు పడవు, తప్పులు జరగవు. 4 ఒక సెన్సేషన్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.